హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్గా ఎలా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. క్రియేట్ అయితే చేసుకోండి, ఎర్న్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు యూట్యూబ్ యొక్క కొత్తగా మీరు జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో గూగుల్ అయితే సెర్చ్ అయితే చేయండి, క్రియేట్ న్యూ జీమెయిల్ అకౌంట్ సెర్చ్ చేసి క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ ఆప్షన్ అయితే మనం అయితే వెబ్సైట్ క్లిక్ అయితే చేసుకున్నాం. క్లిక్ చేశాక మనకు క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ అయితే షో అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి, తర్వాత మీ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇస్తున్నాను. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఏది కావాలో అదైతే మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఎంటర్ అయితే చేసుకుంటా. సో ఎంటర్ చేశాక మనకు ఈమెయిల్ అడ్రస్ అయితే కరెక్ట్గా అయితే ఫిక్స్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఎంటర్ అయితే చేసుకున్నాం, ఈమెయిల్ అడ్రస్ ఏది కావాలో అది. తర్వాత మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సో మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఇప్పుడు నేనైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసా. సో ఎంటర్ చేశాక కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే తిరిగి అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఎంటర్ చేశాక మనకైతే ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జీమెయిల్ అకౌంట్ తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేస్తాం. సో ఇప్పుడు నేనైతే పర్ఫెక్ట్గా అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. సో క్రియేట్ అయితే చేసుకున్నాక మనకైతే నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేశాక మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే వెరిఫై యువర్ ఫోన్ నంబర్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మీరైతే మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రిసీవ్ అయితే అవుతుంది, దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఇప్పుడు నేను ఓటీపీ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాం, ఓకేనా. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ అయితే చేసుకుందాం. సో క్లిక్ చేశాక వెల్కమ్ టు గూగుల్ అని చెప్పేసి అయితే షో అవుతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అంటే ఎంటర్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకొని మీ గిండర్ వచ్చేసరికి చూస్ అయితే చేసుకోండి. మీ మేల్ అంటే మేల్, ఫీమేల్ అంటే ఫీమేల్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి, ఓకేనా. అబౌవ్ 18 ఇయర్స్ పైన అయితే మీరైతే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ అయితే చేయండి. క్లిక్ అయితే చేసుకున్న తర్వాత ఎస్ ఐఎమ్ ఇన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. స్క్రోల్ చేశాక అగ్రి ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో అగ్రి ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యగానే వెల్కమ్ అని చెప్పేసి మీ నేమ్ అయితే గూగుల్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు మీ గూగుల్ అకౌంట్ దగ్గర అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో యూట్యూబ్ ఓపెన్ చేశాక మనకైతే ఇంకో విండోలో అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. సో యూట్యూబ్ ఓపెన్ చేశాక మనకైతే సైన్ ఇన్ అయితే అడుగుతుంది, క్లిక్ అయితే చేయండి. ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయితే అవుతుంది, ఓకే. ఇప్పుడు మనం అయితే సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకుందాం. సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది, వెయిట్ అయితే చేయండి. సో ఆటోమేటిక్గా అయితే సైన్ ఇన్ అయితే అయింది. నెక్స్ట్ మీరు మీ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేశాక లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్రియేట్ ఏ ఛానల్ క్లిక్ అయితే చేయకండి, యూట్యూబ్ స్టూడియో అయితే క్లిక్ అయితే చేయకండి. స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. స్విచ్ అకౌంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాక మనకైతే అకౌంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో అకౌంట్స్లో వచ్చేసరికి మీ ఈమెయిల్ అడ్రస్ తర్వాత మీ నేమ్ అయితే ఉంటుంది, గూగుల్ నేమ్ అయితే గూగుల్ అకౌంట్ యొక్క నేమ్ అయితే ఉంటుంది, ఓకేనా. వ్యూ ఆల్ ఛానల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. సో వ్యూ ఆల్ ఆప్షన్ ఛానల్స్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది, వెయిట్ అయితే చేయండి. వెయిట్ చేశాక మనకైతే అకౌంట్ ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది. అకౌంట్ ఆప్షన్ షో అయ్యాక యువర్ ఛానల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మీకు గూగుల్లో ఇచ్చిన మీ అకౌంట్ నేమ్ అయితే షో అవుతుంది. తర్వాత క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. క్రియేట్ ఏ ఛానల్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాక మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు ఇలాంటి క్రియేట్ యువర్ ఛానల్ నేమ్ అని చెప్పేసి షో అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీ ఛానల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. మీ ఛానల్ ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ అయితే ఎగ్జాంపుల్గా అయితే తీసుకుంటా. సో మీ ఛానల్ వచ్చేసరికి యూనిక్గా ఉండాలి, ఎవరు అయితే క్రియేట్ అయితే చేసి ఉండకూడదు, ఓకేనా. సో ఇప్పుడు నేనైతే చూస్ అయితే చేసుకున్నా. చూస్ చేశాక ఐ అండర్స్టాండ్ అయితే టిక్ అయితే చేసుకోండి. టిక్ అయితే చేసుకున్న తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. క్రియేట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు ఇప్పుడు యూట్యూబ్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయింది. యూట్యూబ్ ఛానల్ అయితే మనం అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. సబ్స్క్రైబర్ వచ్చేసరికి నో సబ్స్క్రైబ్ అయితే ఉంది. హోమ్, వీడియో, ప్లేలిస్ట్, ఛానల్, డిస్కషన్, అబౌట్ అయితే అన్నైతే జనబల్ అయితే అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కార్నర్లో మీ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేయండి. మీ ఐకాన్ క్లిక్ అయితే చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. యూట్యూబ్ స్టూడియో అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు పాపప్ విండో అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీ ఛానల్ క్రియేట్ అయితే చేసినప్పుడు కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ అయితే చేయండి.
సో ఇప్పుడు మనకు కంటిన్యూ ఆప్షన్ ఇచ్చాక డాష్ బోర్డ్ అయితే ఇలా షో అవుతుంది. అనలిటిక్స్ కానీ సమ్మరీ కానీ అన్నీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకేనా, సబ్స్క్రైబర్ కానీ షో అవుతుంది. కంటెంట్ వచ్చేసరికి అప్లోడ్ వీడియో అయితే షో అయితే అవుతుంది. తర్వాత అనలిటిక్స్లో వచ్చేసరికి మీరైతే వీడియో అప్లోడ్ చేసినట్లయితే లైవ్ కౌంట్, వ్యూస్ కానీ సబ్స్క్రైబర్ కానీ అన్నీ అయితే షో అయితే అవుతుంది. ఓకేనా, సో మీరైతే కంటిన్యూగా అప్లోడ్ చేసే ముందు అయితే క్లియర్‌గా అయితే అర్థమవుతుంది ఒక్కొక్కటి అప్లోడ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ కస్టమైజేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. కస్టమైజేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత లేఅవుట్ కానీ, బ్రాండింగ్ కానీ, బేసిక్ ఇన్ఫో కానీ అన్నీ అయితే ఈ బ్రాండింగ్ వాటర్ మార్క్ ఎలా అప్లోడ్ అయితే చేసేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. ఓకేనా, మీరైతే అప్లోడ్ అయితే మీ ఇమేజ్ కానీ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో మీరైతే ఛానల్ నేమ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో మీ ఛానల్ రిలేటెడ్ అయితే టైప్ అయితే చేసుకోండి. తర్వాత మీ ఛానల్ యూఆర్ఎల్ అయితే అన్నీ అయితే షో అవుతుంది. అన్నీ అయితే చేసుకొని పబ్లిష్ అని ఇస్తే అప్డేట్ అయితే అవుతుంది మీ డిస్క్రిప్షన్. తర్వాత మీ ఛానల్ యూఆర్ఎల్ కానీ లింక్స్ గాని అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఓకేనా, ప్లస్ యాడ్ లింక్ అని ఇచ్చేసి పెట్టుకోవచ్చు. తర్వాత సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే ఛానల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ కంట్రీ అయితే చూస్ చేసుకోవాలి. మీ ఏ కంట్రీ ఉన్నారో ఆ కంట్రీ అయితే చూస్ అయితే చేసుకోండి. ఇండియా అయితే ఇండియా, అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ అయితే చూస్ అయితే చేసుకొని అడ్వాన్స్ సెట్టింగ్లో వచ్చేసరికి మీ కిట్ కేటగిరీ అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే చూసుకోండి. లేదంటే మిడిల్లో ఉన్న ఆప్షన్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఆల్రెడీ నీ ప్రీవియస్ సెట్టింగ్ ఎలా చేయాలని అయితే చూపెట్టా. డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఉంది, దాని అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా, ఈ సెట్టింగ్ ఫుల్ ఎలా అయితే చేయాలనేది ఇప్పుడు మనం అయితే ఫీచర్ అండ్ ఎలిజిబిలిటీ వెళ్తే మనకి ఇంత ఎనేబుల్ అయితే అవ్వలేదు. సో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలనేది చూపెడతాం. సేవ్ అయితే చేసుకుందాం ఇప్పుడు. సో సేవ్ అయితే చేసుకున్నాక ఇప్పుడు మనం అప్లోడ్ వీడియో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. సెలెక్ట్ ఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. సో మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయండి. ఆల్రెడీ మీ వీడియోలో టైటిల్ అయితే ప్లేస్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అయితే మనకు డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. మీ టైటిల్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. మీ ఏ టైటిల్ ఇస్తారో ఆ టైటిల్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు వీడియోలో. డిస్క్రిప్షన్‌లో టైటిల్‌లో ఉన్న కీవర్డ్స్ అయితే కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి థంబ్‌నెయిల్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఓకేనా, మీ థంబ్‌నెయిల్ అప్లోడ్ చేయాలి, లేకపోతే కస్టమైజ్డ్‌గా 3 థంబ్‌నెయిల్స్ లోడ్ అవుతుంది. అదే కూడా మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ అయితే అడుగుతుంది. ఈ మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మోడ్ ఫర్ కిడ్స్. మీ ఛానల్‌లో వీడియో ఉన్నట్లయితే కిడ్స్ కేటగిరీ ఉన్నట్టు నో మేడ్ ఫర్ కిడ్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఆటోమేటిక్ క్యాప్చర్ అయితే ఉంటుంది. క్యాప్చర్స్ అవన్నీ అలాగే అయితే వదిలేయండి. మీ వీడియో ట్యాగ్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, తర్వాత మీ వీడియో లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ వీడియో ఏ లాంగ్వేజ్‌లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారో వీడియో, ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే చూస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ రికార్డింగ్ డేట్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. మీ ఏ డేట్‌లో రికార్డింగ్ అయితే చేస్తున్నారో ఆ డేట్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఏదైనా చేంజ్ అయితే చేయకండి. అలో పీపుల్ శాంపుల్ దిస్ కంటెంట్ దాన్ని అయితే ఏమైతే చేయకండి. పీపుల్ అండ్ బ్లాగ్ కేటగిరీ అయితే మీ ఏ కేటగిరీలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోస్ అయితే మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వీడియో ఎలిమెంట్లో వచ్చేసరికి యాడ్ అయితే ఇవ్వండి. సో యాడ్ ఇచ్చాక ఎండ్ స్క్రీన్ అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. ఎండ్ స్క్రీన్లో వచ్చేసరికి మనకైతే ఓపెన్ అయ్యాక షో అయితే అవుతుంది. సో షో అయ్యాక మనకు వీడియో కానీ తర్వాత ఛానల్ సబ్స్క్రిప్షన్ బటన్ కానీ మనకైతే షో అయితే అవుతుంది. మనమైతే చూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మూవ్ కూడా మనమైతే చేసుకోవచ్చు. ఇంకా వీడియో అప్లోడ్ మనం చేయలేదు కాబట్టి మనమైతే ఇప్పుడైతే క్యాన్సిల్ అయితే చేస్తున్నాం. ఇంకో వీడియో అప్లోడ్ చేస్తుంటే మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ కార్డ్ కూడా మనమైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సేమ్‌గా మనకు వీడియో అనే ఆప్షన్ ఉంది. ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేద్దాం. క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే వీడియోస్ అనేది షో అయితే అవుతుంది. ఓకేనా, యువర్ వీడియోస్ అనేది షో అయితే అవుతుంది. మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చూస్ అయితే చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు వీడియోస్ లేదు కాబట్టి డిస్కార్డ్ అయితే ఇద్దాం. ఇచ్చిన తర్వాత చెకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా అదర్ ఛానల్ యొక్క క్లిప్స్ యూజ్ చేసినట్లయితే కాపీరైటెడ్ అయితే డిలీట్ అయితే అవుతుంది ఇక్కడ. ఇవి నెక్స్ట్ వచ్చేసరికి విజిబిలిటీలో వచ్చేసరికి మీరు అప్లోడ్ చేసే ముందు డైరెక్ట్‌గా పబ్లిష్ అయితే చేయకండి. అన్లిస్ట్‌లో పెట్టేసి ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత మీరైతే పబ్లిష్ అయితే చేయండి. షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు. ఏ డేట్‌లో కానీ మీరు వీడియో పబ్లిష్ కావాలనుకుంటే ఆ డేట్‌లో మీరైతే షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి థంబ్‌నెయిల్ అయితే అప్లోడ్ అయితే చేసే ముందు మీకైతే ఒక ఎర్రర్ అయితే వస్తుంది. అది ఏ ఎర్రర్ అంటే అప్లోడ్ థంబ్‌నెయిల్ క్లిక్ చేసినప్పుడు గైన్ యాక్సెస్ టు యూజ్ దిస్ ఫీచర్ యూ యాడ్ కన్ఫర్మ్ థంబ్‌నెయిల్ ఫర్ ఫోన్ నంబర్ వెరిఫై అయితే చేసుకోవాలని అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అయితే వెరిఫై అయితే చేసుకోండి అని చెప్పేసి వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు మనమైతే కంట్రీ అయితే ఆటోమేటిక్‌గా ఇండియా అయితే సెలెక్ట్ అయింది. మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ కోడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ అయితే రిసీవ్ అయితే అవుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఇప్పుడు నేనైతే వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకుంటా. ఓకేనా, ఇప్పుడు మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. ఆటోమేటిక్‌గా ఫోన్ నంబర్ అయితే వెరిఫై అయితే అయింది. ఓకేనా, కంగ్రాచ్యులేషన్ యువర్ ఫోన్ నంబర్
ఇట్స్ నౌ వెరిఫైడ్ అని అయితే వచ్చింది. సో ఇప్పుడు చూస్తారు కదా. సో ఇప్పుడు అయితే మీరు అప్లోడ్ థంబ్నెయిల్ క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం క్లోజ్ అయితే ఇద్దాం. క్లోజ్ ఇచ్చిన తర్వాత మనకైతే ఫీచర్ అయితే ఎనేబుల్ అయితే అయింది. ఓకేనా. ఇప్పుడు మనం థంబ్నెయిల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేశాక మనం ఇప్పుడు ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని ఫీచర్ అండ్ ఎలిజిబిలిటీ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. చేశాక అన్ని ఫీచర్ అయితే ఎనేబుల్ అయితే అయింది. ఓకేనా. సో అప్లోడ్ చేయొచ్చు, ప్లేలిస్ట్ క్రియేట్ చేయొచ్చు, కొలాబరేషన్ ప్లేలిస్ట్ యాడ్ చేయొచ్చు, వీడియోస్ లెంత్ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్ ఇది ఎలా యూజ్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. దాని అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా. మీ వీడియో లాంగ్వేజ్ కానీ డిఫాల్ట్గా కానీ అన్నీ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మనం డిఫాల్ట్ సెట్టింగ్లో ఇప్పుడు మనం ఎలా చేయాలనేది చూస్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి మానిటైజేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీకైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైమ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మీకైతే యాడ్స్ అయితే షో అవుతుంది. ఇప్పుడు మీరైతే 1000 సబ్స్క్రైబర్ 4000 వాచ్ టైమ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఇప్పుడు చూసారు కదా. సో యూట్యూబ్ ఛానల్ ఎలా పర్ఫెక్ట్గా క్రియేట్ అయితే చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.